హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యుల మీటింగ్ కొనసాగుతోంది. జేఏసీ నేతలతో సీనియర్ ఐఏఎస్లు వికాస్ రాజ్, దాన కిషోర్, సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చర్చిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాలపై డిస్కషన్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలని కోరారు జేఏసీ నేతలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలంటున్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వంతో ప్రధానంగా చర్చిస్తామన్నారు. ఇక ఆర్టీసీ కార్మికులతో అధికారుల కమిటీ చర్చలపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, 3 గంటలుగా సాగుతున్న చర్చల్లో ఏమైనా అప్డేట్ వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇటు ఐఏఎస్ ఉన్నతాధికారుల కమిటీతోటి భేటీ కొనసాగుతుంది. దాదాపు 3 గంటలుగా ఈ చర్చలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు వినిపిస్తున్న 32 డిమాండ్ల పైన దాంట్లో దాదాపు 29 డిమాండ్లకు మొదటి నుంచి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్తోంది. మరొక ప్రధాన 3 డిమాండ్లైన ఇటు ప్రభుత్వంలో విలీనం కావచ్చు, దాంతోపాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు, మరొకటి ఇటు బకాయిలకు సంబంధించి ముఖ్యంగా పీఆర్సీ కావచ్చు, పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా పట్టుబడుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే దీనిపైన ఈ 3 గంటలుగా కూడా ఈ ఉన్నతాధికారులకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నాయకులు వీటిపైన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా భారమైనప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ముందుకొచ్చి చర్చలకు ఇప్పటికే ఆర్టీసీ సమ్మె 3వ రోజు చేరుకున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులతోటి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు ఇటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇటు ఆర్టీసీ ఎండీతో పాటు ఇటు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి 4 ఐఏఎస్ అధికారుల కమిటీ అయితే ఇటు సానుకూలంగా కార్మికుల సమస్యలను అయితే వింటోంది. ప్రధాన డిమాండ్లపైనే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ చర్చలు ముగిసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల చర్చల అనంతరం ఇటు ప్రభుత్వం నుంచి ఇటు మంత్రులు కార్మిక జేఏసీ తోటి చర్చించే అవకాశం ఉంది. 3 గంటలకు ఇటు మంత్రులు బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు శ్రీధర్ బాబు వీరితో కూడా మరొక గంట తర్వాత చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే ఇటు ప్రధానంగా వినిపిస్తున్న విలీన ప్రక్రియ ఆర్థిక అంశాలతో కూడుకుంది కాబట్టి ఒకవేళ ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలపైన అయితే ఇటు మరోపక్క ఉన్నతాధికారుల సబ్ కమిటీ కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా మరోపక్క ఇటు మల్లు బట్టి విక్రమార్క ఛాంబర్లో చర్చలు కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే ఆర్టీసీ సమ్మె విరమణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యపైనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా దాదాపు 39,000కు పైగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటే ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడుతుంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సబ్ కమిటీ మీటింగ్ గత 3 రోజుల క్రితం జరిగిన మీటింగ్లో కూడా మరొక 4 వారాల పాటు గడువు ఇవ్వాలని కోరారు. అయితే ముఖ్యంగా ఇటు గతంలో ఉన్న పీఆర్సీ బకాయిలు కావచ్చు, దాంతోపాటు CCS బకాయిలు ఇటు ప్రభుత్వం దశల వారీగా ఇస్తూ వస్తోంది. అయితే ముఖ్యంగా ఆర్టీసీ సంస్థ అనేది ఇండివిజువల్ బాడీ కాబట్టి దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇటు పీఆర్సీలు కావచ్చు, ఎరియర్స్ దీనిపైన కూడా ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇటు మంత్రులు అయితే సబ్ కమిటీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరో గంట తర్వాత ఇటు ఉన్నతాధికారుల కమిటీ భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులు మంత్రులతో భేటీ కానున్నారు. దీని తర్వాతనే ఇటు సమ్మె పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన డిమాండ్ల పైన ఇటు ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించే అవకాశమే కనిపిస్తున్నట్లు ఇటు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కమిటీలో ఆర్టీసీ జేఏసీ ఇటు కమిటీ ముందు ఉంచిన సమస్యలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే ఇటు ఆర్టీసీలో విలీనం చేయాలి, దాంతోపాటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మొదటి నుంచి ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. దాంతోపాటు ఇటు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే కనుక ఉద్యోగాలు పోతాయేమో అని అపోహలు కూడా వీడాలని కూడా ఇటు ప్రభుత్వం మరోపక్క సూచిస్తోంది. కొత్త బస్సులు వచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ ఏ ఉద్యోగిని కూడా తొలగించమని కూడా మొదటి నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తూ వస్తున్నారు. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలు కావచ్చు, డిఏలను దశల వారీగా తీరుస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న CCS బకాయిలు కావచ్చు, దాంతోపాటు ఎరియర్స్
పిఆర్సీ వంటివి కూడా తీరుస్తూ వస్తున్నాము. ఇటు విలీన ప్రక్రియ అది ప్రభుత్వంలో ఆ చర్చని తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దానిపైన కొంత గడువు కావాలని కూడా మొదటి నుంచి కోరుతున్నారు. అయితే ప్రస్తుతము ఇటు ఆర్టీసీ సమ్మె కొంత ఉధృతం కావడంతో ప్రభుత్వం కూడా కదిలి ఈ సమావేశం అయితే ఈరోజు చర్చలకు ముందుకొచ్చింది. మరి కొద్దిసేపట్లో అయితే ఇటు ఆర్టీసీ జేఏసీ ఇటు ఉన్నతాధికారుల కమిటీ భేటీ అయితే ముగిసే అవకాశం ఉంది. దాదాపు 3 గంటలుగా సుదీర్ఘంగా ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను అయితే ఉన్నతాధికారుల కమిటీ వింటోంది. మరి కొద్దిసేపట్లో ఈ కమిటీ సమావేశం చర్చలు ముగిసిన అనంతరం ఇటు ఆర్థిక శాఖ మంత్రి ఇటు బట్టి కావచ్చు, దాంతోపాటు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్, ఇతర కమిటీ సంబంధించిన సబ్ కమిటీ మంత్రుల కమిటీకి సంబంధించిన వారితోటి ఇటు జేఏసీ కార్మికుల భేటీ అయితే జరిగే అవకాశం ఉంది. అనంతరం ఇటు ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు కావచ్చు, ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తే తర్వాత ప్రభుత్వం పైన పడే భారం కావచ్చు, తీసుకోవాల్సిన చర్యలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇటు ఉన్నతాధికారుల కమిటీతో అయితే ఆర్టీసీ జేఏసీ కార్మికుల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ చర్చలు ముగిసే అవకాశం ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత.